కరీంనగర్ మారుతి హాస్పిటల్లో డాక్టర్ బి హనుమాన్ న్యూరో సర్జన్ గారిచే అందరికీ అందుబాటులో న్యూరో వైద్య సేవలు, సకల సదుపాయాలు, 24/7 ఎమర్జెన్సీ కేర్, రైట్ టైం ఫర్ రైట్ కేర్ ట్రీట్మెంట్ కోసం వెంటనే సంప్రదించండి మారుతి హాస్పిటల్స్, రాజా థియేటర్ పక్కన, సాయినగర్, కరీంనగర్. ఏదైతే కరీంనగర్ శివార్లోని ఒక అదర్వ్ రిసార్ట్ లో జరిగిన అనుమానాస్పద ఘటన, విషాద ఘటన ఏదైతే ఉందో దాంట్లో దురిశెట్టి అఖిల్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. స్విమ్మింగ్ పూల్ లో పడి ఒక ఫ్రెండ్ బర్త్డే వేడుకలకి హాజరైన క్రమంలో ఈ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. సో ఈ ఘటనపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ అఖిల్ తండ్రి ఎవరైతే ఉన్నారో తను ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి ఎలా చనిపోయారు ఏంటి, వాళ్ళ నలుగురు అబ్బాయిలు రావడం జరిగింది అంట ఈ బర్త్డే పార్టీ వేడుకలకి. సో మార్నింగ్ 11 o'clock ఆ టైంలో ఆ అబ్బాయి మృతదేహాన్ని స్విమ్మింగ్ పూల్ లో గుర్తించడం జరిగింది. మరి దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో కొత్తపల్లి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలోని ఒక రిసార్ట్ లో చోటు చేసుకున్న ఒక అనుమానాస్పద మృతి, ఒక అబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోవడం ఉందో ప్రస్తుతం కొత్తపల్లి సిఐ ఉన్నారు. సో సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు ఎలా కంప్లైంట్ వచ్చిందో, అసలు ఏం జరిగింది? మొన్న 24th రోజు ఒక మన ఇక్కడ ఉన్నటువంటి అదర్ రిసార్ట్ లో, కమాన్పూర్ లో ఉన్నటువంటి రిసార్ట్ లో ఒక బర్త్డే వేడుకలు జరుగుతాయి. డోలే బండి అనే అబ్బాయి యొక్క బర్త్డే వేడుకలు జరుగుతాయి. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి అఖిల్ అనే అబ్బాయి స్విమ్మింగ్ పూల్లో అనుమానాస్పదంగా చనిపోయినాడని చెప్పేసి వాళ్ళ తండ్రి అయినటువంటి సతీష్ గారు ఇచ్చిన పిటిషన్ మేరకు కేసు నమోదు చేసుకుని దీనిపైన విచారణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి సంఘటన స్థలాన్ని పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కానీ అదర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకోవడం, ఇది ఆ డెడ్ బాడీని కూడా పరిశీలించడం, అక్కడ ఉన్నటువంటి దానిపై మనం పంచనామా నిర్వహించడం, తర్వాత ఇంక్వెస్ట్ గురించి కన్సర్న్డ్ హాస్పిటల్కి పంపించడం, డాక్టర్ గారికి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఫైనల్ గా ఇంకా ఎంక్వైరీ జరుగుతుందంటారు సార్? అంతే. సో చూసారు కదా, సో దాని మీద అన్ని సీసీటీవీ ఫుటేజెస్ ను కూడా గమనిస్తా ఉన్నాం. ఆ నిందితులను కూడా, అబ్బాయిలను కూడా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళని కూడా విచారిస్తున్నాం, ఇంకా విచారించే క్రమంలో ఉన్నాము. సో మొత్తం విచారణ తర్వాత ఏమైంది అనే విషయాలన్నీ కూడా వెల్లడిస్తామంటూ కూడా చెప్తున్న సందర్భాన్ని చూస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్, కొత్తపల్లి నుండి.